నమస్కారం. స్వతంత్ర ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. దేశమంతటా వాతావరణం అస్తవ్యస్తంగా మారింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉద్భవించిన గాడ్జిల్లా ఎల్నీనో దేశాన్ని అగ్నిగుండంలా మార్చేస్తోంది. ఢిల్లీలో 52 డిగ్రీలు నమోదు కాగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటేశాయి. తీవ్రమైన ఎండలతో పాటు అకాల వరదలు ముంచెత్తుతున్నాయి. అయితే ఎల్నీనోకు చెక్ పెట్టేందుకు హిందూ మహాసముద్రం నుంచి పాజిటివ్ ఐఓడి దూసుకొస్తుంది. 1997 లాగే కూడా ఐఓడి మ్యాజిక్ చేసి మన శ్రీశైలం సాగర్ ప్రాజెక్టును నింపుతూ ఉందా? కానీ ఐఓడి ప్రభావం చూపడానికి ఆగస్టు వరకు సమయం పడుతుంది. ఇప్పటికీ పడాల్సిన వానలు పడక రైతన్నల పరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే ఆహార సంక్షోభం, పెరిగే ధరల సెగ ఎలాంటిది? గాడ్జిల్లా ఎల్నీనో భయం నుంచి ఐఓడి ఆశల వరకు ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. వేసవిపోయి వర్షాకాలం వచ్చినా ఇప్పటి వరకు చరిత్రలోని ఎన్నడూ లేనంతటి వేడి విలయాన్ని చూస్తున్నాం. పసిఫిక్ మహాసముద్రపు లోతుల్లో పుట్టిన ఓ తీవ్రమైన ఉష్ణ అల ఈరోజు ప్రపంచ సమతుల్యతనే కాదు, మన దేశాన్ని, 2 తెలుగు రాష్ట్రాలను దహించి వేస్తోంది. వాతావరణ శాస్త్రవేత్తలు దీనికి పెట్టిన పేరు గాడ్జిల్లా ఎల్నీనో. ఒకవైపు 50 డిగ్రీలకు చేరువవుతున్న నిప్పుల సెగలు, మరోవైపు గాలి పీడనం తలకిందులై అకస్మాత్తుగా విరుచుకుపడుతున్న అకాల వర్షాలు, భయానక వరదలు. సాధారణ ఎల్నీనోను తలదన్నేలా విజృంభిస్తున్న ఈ పసిఫిక్ రాక్షసి భారత్ను అగ్నిగుండంలా ఎలా మారుస్తోంది? వర్షాకాలం ప్రారంభమైన జూలై నెలలో కూడా ముంచెత్తుతున్న భయంకరమైన ఉక్కపోత, తీవ్రమైన వేడి గాలులు, అకాల వర్షాల బీభత్సం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే దాన్ని ఎల్నీనోగా పరిగణిస్తారు. కానీ ఈ ఏడాది సముద్ర ఉష్ణోగ్రతలు అసాధారణంగా 2.0 డిగ్రీల సెల్సియస్ అంతకంటే ఎక్కువ స్థాయికి చేరడంతో వాతావరణ పరిభాషలో దీనికి గాడ్జిల్లా ఎల్నీనో లేదా సూపర్ ఎల్నీనో అని పేరు పెట్టారు. పసిఫిక్ తూర్పు ప్రాంతంలో నీరు వేడెక్కడం వల్ల తూర్పు నుండి పడమర వైపు వీచే వాణిజ్య గాలులు బలహీనపడతాయి. ఫలితంగా భారత్ వైపు రావలసిన తేమతో కూడిన రుతుపవన గాలులను ఇది తన వైపు లాగేసుకుని మన దేశం వైపు మేఘాలు రాకుండా అడ్డుకట్ట వేస్తుంది. ఈ గాడ్జిల్లా ఎల్నీనో ధాటికి దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 52.3 డిగ్రీల సెల్సియస్ వంటి అపూర్వమైన రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోని దాదాపు 74కు పైగా ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ మార్కును చాలా సులువుగా దాటేశాయి. వాతావరణంలో తేమ శాతం పడిపోయి గాలి నిలిచిపోయినట్లుగా మారి దేశమంతటా ఒక బందీఖానా లాంటి హీట్ డోమ్ ఏర్పడింది. ఎండ తీవ్రతకు రోడ్లు కరిగిపోవడం, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం వంటి భయంకర పరిస్థితులు తలెత్తాయి. ఉష్ణోగ్రతలో మానవ శరీరం తట్టుకునే పరిమితిని దాటిపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో హీట్ స్ట్రోక్స్ కేసులు నమోదయ్యాయి. గాలిలో ఉక్కపోత, తీవ్రమైన వేడి గాలుల వల్ల శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు తలెత్తి ఒక్కరోజులోనే వేలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, పగటిపూట ఆరుబయట పనిచేసే దినసరి కూలీలు ఈ నిప్పుల సెగకు మొదటి బలిపశువులుగా మారారు. ఈ గ్లోబల్ సెగ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా మినహాయింపు పొందలేదు. తెలంగాణలోని రామగుండం, నిజామాబాద్, మంచిర్యాల ప్రాంతాలతో పాటు ఏపీలోని రెంటచింతల, కడప, అనంతపురం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ నుండి 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపడం, రాత్రి వేళల్లో కూడా వేడి గాలులు వీయడం వల్ల తెలుగు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీవ్రమైన ఎండల వల్ల సంభవించే మరణాల విషయంలో క్షేత్రస్థాయి వాస్తవాలకు, ప్రభుత్వ అధికారిక లెక్కలకు పొంతన ఉండడం లేదు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆకస్మికంగా సంభవించే వడదెబ్బ మరణాలను సాధారణ మరణాలుగా నమోదు చేయడం వల్ల అసలు సంఖ్య తొక్కి పట్టబడుతోంది. విపత్తు నిర్వహణ శాఖలు పక్కాగా డేటాను సేకరించకపోవడం, పరిణామాలుగా నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత నుంచి తప్పుకోవడమే దీనికి ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐఐటి గాంధీనగర్ విశ్లేషణల ప్రకారం 1950 నుండి భారతదేశం దాదాపు 16 సార్లు ఎల్నినో ప్రభావానికి లోనైంది. అందులో 1965, 1972, 1918, 2002 మరియు 2009లలో తీవ్రమైన భయంకర కరువులు ఏర్పడ్డాయి. చరిత్రను పరిశీలిస్తే ఎల్నినో వచ్చిన ప్రతిసారీ దేశీయ వ్యవసాయ రంగానికి భారీ గండి పడింది. ప్రస్తుత గాడ్జిల్లా ఎల్నినో గతంలో వచ్చిన వాటికంటే అత్యంత శక్తివంతమైంది కావడంతో దీని నష్టం ఏ స్థాయిలో ఉంటుందోనని శాస్త్రవేత్తలు కలవరపడుతున్నారు. ఎల్నినో అంటే కేవలం ఎండలు, కరువు మాత్రమే కాదు. ఇది వాతావరణంలో తీవ్రమైన అసమతుల్యతను సృష్టిస్తుంది. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరికొన్ని రాష్ట్రాల్లో అకస్మాత్తుగా మేఘావృతమై అల్పపీడనాలు, క్లౌడ్ బరస్ట్లు ఏర్పడి భీకర వరదలు ముంచెత్తుతున్నాయి. గాడ్జిల్లా ఎల్నినో వల్ల గాలి పీడన వ్యవస్థలు అస్తవ్యస్తమై రుతుపవనాలు ఒకే చోట కేంద్రీకృతమవడం లేదా విపరీతమైన వర్షాలను ఒకే ప్రాంతంలో కురిపించడం వంటి విపరీత ధోరణులు చూస్తున్నాం. ఇటీవల దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ కనుమల పరిసర ప్రాంతాల్లో సంభవించిన హఠాత్ వరదలకు కూడా ఈ వాతావరణ వ్యత్యాసమే కారణం. ఎల్నినో వల్ల సముద్రంలో అసాధారణంగా పోగైన అధిక ఉష్ణశక్తి అకస్మాత్తుగా స్థానిక వాతావరణంతో చర్య జరిపి తక్కువ సమయంలోనే అతి భారీ వర్షాలకు దారితీస్తోంది. ఒకే సీజన్లో తీవ్రమైన కరువు, వినాశకరమైన వరదలు రెండూ వెంటనే రావడం ఈ గాడ్జిల్లా ఎల్నినో తెస్తున్న అతిపెద్ద ముప్పు. మానవ తప్పిదాల వల్ల పెరుగుతున్న కర్బన ఉద్గారాలు, గ్లోబల్ వార్మింగ్ ఈ ఎల్నినోకు ఇంధనంలా పనిచేస్తున్నాయి. సహజ సిద్ధంగా వచ్చే వాతావరణ మార్పుకు భూతాపం తోడవడంతో ఎల్నినో తన రూపాన్ని మార్చుకుని గాడ్జిల్లాలా విశ్వరూపం చూపిస్తోంది. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తున్నట్లుగా ఇప్పటికైనా అంతర్జాతీయ స్థాయి నుండి స్థానిక స్థాయి వరకు వాతావరణ అత్యవసర పరిస్థితిగా భావించి చర్యలు తీసుకోకపోతే మానవాళి మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది. గాడ్జిల్లా ఎల్నినో సృష్టిస్తున్న ఈ నిప్పుల విలయం, మరోవైపు అకస్మాత్తుగా ముంచెత్తుతున్న అకాల వరదల బీభత్సం వాతావరణ సమతుల్యత దెబ్బతిని దేశం మొత్తం అతలాకుతలమవుతోంది. మరి ఈ విశ్వరూపం చూపుతున్న ఎల్నినోకు చెక్ పెట్టేందుకు హిందూ మహాసముద్రం నుంచి వస్తున్న ఆ ప్రకృతి రక్షణ కవచం ఏంటి? ఆ పాజిటివ్ ఐఓడి భారత్ను ఎలా కాపాడబోతోంది అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఒకవైపు గాడ్జిల్లా ఎల్నినో సృష్టిస్తున్న అగ్నిగుండం, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కపోస్తున్న జనం. పసిఫిక్ మహాసముద్రంలో పుట్టిన ఈ ఉష్ణ రాక్షసి మన వానాకాలాన్ని మింగేస్తుందన్న భయం అందరినీ వెంటాడుతుంది. కానీ ఎంత పెద్ద విలన్ వచ్చినా అతడిని ఢీకొట్టేందుకు ప్రకృతి ఒక లోకల్ హీరోను రంగంలోకి దించుతోంది. ఆ హీరో పేరు పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్. పసిఫిక్ నుంచి వచ్చి నిప్పుల సెగకు చెక్ పెడుతూ హిందూ మహాసముద్రం నుంచి మనవైపు దూసుకొస్తున్న ఆ రక్షణ కవచం కథేంటి? 1997 నాటి అద్భుతం మళ్ళీ రిపీట్ కాబోతుందా? మన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఐఓడి తెచ్చే శుభవార్త ఏంటి? సైన్స్ ఆధారిత సమగ్ర విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే ఎల్నినో ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ భారత్కు ఒక సహజ సిద్ధమైన రక్షణ వ్యవస్థ ఉంది. దాన్నే వాతావరణ శాస్త్రవేత్తలు ఇండియన్ ఓషన్ డైపోల్ అని పిలుస్తారు. పసిఫిక్ నీరు వేడెక్కి మన వైపు వచ్చే వర్షపు గాలులను అడ్డుకుంటుంటే మన సొంత హిందూ మహాసముద్రం అండగా నిలబడుతోంది.
ఎల్నినో అనే విలన్ను ఢీకొట్టి భారత్కు వర్షాలను తీసుకొచ్చే ఒక లోకల్ హీరోలా ఈ పాజిటివ్ ఐఓడీ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. భారత భూభాగానికి ఇరువైపులా ఉన్న హిందూ మహాసముద్రాన్ని విశ్లేషిస్తే పశ్చిమ వైపు ఉన్న ఆఫ్రికా తీరం, తూర్పు వైపు ఉన్న ఇండోనేషియా తీరం అనే 2 భాగాలుంటాయి. సాధారణ సమయాల్లో ఈ రెండింటి ఉష్ణోగ్రతల్లో పెద్దగా తేడా ఉండదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పశ్చిమ హిందూ మహాసముద్రం ఆఫ్రికా వైపు అసాధారణంగా వేడెక్కి తూర్పు వైపు చల్లబడుతోంది. ఇలా ఒకే సముద్రంలో ఇరువైపులా ఉష్ణోగ్రత వ్యత్యాసం ఏర్పడడాన్ని పాజిటివ్ ఐఓడీ అంటారు. పశ్చిమ హిందూ మహాసముద్రం వేడెక్కినప్పుడు అక్కడ నీరు విపరీతంగా ఆవిరై ఆకాశంలో భారీ వర్షపు మేఘాలు తయారవుతాయి. ఈ వేడి గాలి వల్ల అక్కడ తక్కువ పీడన ప్రాంతం ఏర్పడుతుంది. భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం తూర్పున ఉన్న అధిక పీడన ప్రాంతం నుండి గాలులు పశ్చిమానికి వీస్తూ ఈ తేమతో కూడిన మేఘాలను నేరుగా భారత ఉపఖండం వైపు తోసివేస్తాయి. అంటే ఎల్నినో తెంచేసిన తేమ బంధాన్ని ఈ ఐఓడీ మళ్లీ కలపడానికి ప్రయత్నిస్తుంది. చరిత్ర తిరగేస్తే ఐఓడీ అసలు సత్తా ఏంటో అర్థమవుతుంది. 20వ శతాబ్దంలోనే అత్యంత బలమైన సూపర్ ఎల్నినో వచ్చింది 1997లోనే. ఆ ఏడాది భారత్లో భయంకరమైన కరువొచ్చి లక్షలాది మంది ఆకలితో అలమటిస్తారని ప్రపంచ వాతావరణ సంస్థలు హెచ్చరించాయి. కానీ జూన్ నుండి సెప్టెంబర్ మధ్య జరిగిన అద్భుతం శాస్త్రవేత్తలనే దిగ్భ్రాంతికి గురిచేసింది. బలమైన పాజిటివ్ ఐఓడీ ఏర్పడ్డంతో ఎల్నినోను తట్టుకుని భారత్లో సగటు కంటే 2% నుండి 10% అదనంగా వర్షాలు కురిశాయి. ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన వాతావరణ అంచనాలనిచ్చే జపాన్ మీటియోలాజికల్ ఏజెన్సీ ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది హిందూ మహాసముద్రంలో ఐఓడీ పాజిటివ్ దిశగా మారుతోందని మొట్టమొదట గుర్తించింది జపాన్ ఏజెన్సీయే. జూలై మధ్య నాటికి ఈ ఐఓడీ తన ప్రభావం చూపడం ప్రారంభించి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పీక్ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఇది ఎల్నినో ధాటి నుండి భారత్ను కాపాడే పెద్ద వెసులుబాటు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఐఓడీ ప్రభావం కొంతమేర కనిపిస్తోందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఈ పాజిటివ్ ఐఓడీ ప్రభావం వల్ల కేవలం ఉత్తర భారతదేశమే కాకుండా మన 2 తెలుగు రాష్ట్రాలకు కూడా భారీ ఊరట లభించనుంది. ఐఓడీ సృష్టించే తేమ వల్ల బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనివల్ల కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాలతో పాటు వర్షాభావంతో తల్లడిల్లే రాయలసీమ, ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. ప్రస్తుతం ఎండల దెబ్బకు కృష్ణా, గోదావరి బేసిన్లలోని డ్యాంలలో నీటి నిల్వలు అడుగంటి డెడ్ స్టోరేజీకి చేరువయ్యాయి. అయితే ఐఓడీ ప్రభావంతో కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దుల్లోని ఎగువ జలాశయాల్లోనూ, తెలుగు రాష్ట్రాల క్యాచ్మెంట్ ఏరియాల్లోనూ వర్షాలు పడితే కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కడం ఖాయం. శ్రీశైలం, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలకు మళ్లీ నీటి కల వస్తుందనే ఆశ కనిపిస్తోంది. సాధారణంగా ఎల్నినో ఉన్నప్పుడు వర్షాలు పడినా అవి అసమానంగా ఉంటాయి. ఒకచోట పడితే మరో చోట అసలు పడవు. కానీ పాజిటివ్ ఐఓడీ తోడైతే గాలిలో తేమ శాతం పెరిగి ప్రాంతీయంగా కురిసే వర్షపాతం సమతుల్యంగా మారుతుంది. ఇది వేసవిలో బాగా దెబ్బతిన్న భూగర్భ జలమట్టాలను మళ్లీ పెంచడానికి, బోరుబావుల్లో నీరు చేరడానికి ఎంతగానో దోహదపడుతుంది. ప్రకృతి ఎంతటి వినాశనాన్ని సృష్టిస్తుందో అంతటి రక్షణ వ్యవస్థను కూడా తనే ఏర్పాటు చేసుకుంటుంది అనడానికి ఈ ఐఓడీ ఒక నిదర్శనం. పసిఫిక్ విసిరిన వేడి సవాల్ను హిందూ మహాసముద్రం స్వీకరిస్తోంది. ఎల్నినో తెచ్చే విపత్తు నుండి రైతన్నను, సామాన్యుణ్ణి గట్టెక్కించే రక్షణ కవచంగా ఈ పాజిటివ్ ఐఓడీ మారబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్లోబల్ విలన్ ఎల్నినోకు చెక్ పెడుతూ మన హిందూ మహాసముద్రంలో రూపుదిద్దుకుంటున్న ఆ రక్షణ వ్యూహం ఎంతటి ఆశను చిగిరింపజేస్తోందో 1997 మ్యాజిక్ రిపీట్ అయితే తెలుగు రాష్ట్రాల జలాశయాలకు జీవకళ రావడం ఖాయం. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కొచ్చి పడింది.
ఐఓడి రావడం నిజమే కానీ అది వచ్చేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే నిరాశ మాత్రం అన్నదాతలను వీడే అవకాశం మాత్రం లేదు. మనం ఇప్పటికే జూలై చివరి వారంలోకి అడుగుపెట్టాం. ఋతుపవనాలు వచ్చి 2 నెలలవుతున్న పసిఫిక్ సముద్రపు గాడ్జిల్లా ఎల్నీనో ప్రభావంతో జూన్, జూలైలో పడాల్సిన సాధారణ వర్షాలు పడలేదు. ఇప్పటికే రైతన్నలు విత్తనాలు వేయలేక వేసిన పంటలు ఎండిపోయి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కానీ సరిగ్గా ఇక్కడే వాతావరణంలో ఒక బిగ్ ట్విస్ట్ రాబోతుంది. హిందూ మహాసముద్రంలో రూపుదిద్దుకున్న పాజిటివ్ ఐఓడి ఆగస్టు ప్రారంభం నుంచి పీక్ స్థాయికి చేరుకోబోతుంది. మరి ఈ వర్షాకాలం క్లైమాక్స్లో కురిసే పవర్ఫుల్ వర్షాలు ఎండిపోతున్న పొలాలను కాపాడగలవా? మనమిప్పుడు వర్షాకాలంలో అత్యంత కీలకమైన జూలై చివరి వారంలో ఉన్నాం. గడిచిన జూన్ నెలతో పాటు జూలైలో కూడా ఎల్నినో ప్రభావం వల్ల రుతుపవనాలు బలహీనపడి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదు కావడంతో చెరువులు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు అడుగంటిపోయాయి. ఖరీఫ్ సీజన్ సగానికి పైగా ముగిసిపోతున్నా సరైన వానల్లేక దేశవ్యాప్తంగా రైతాంగం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. జూన్, జూలైలలో కురియాల్సిన వానలు పడకపోవడంతో వరి నారుమళ్లు పోసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. విత్తనాలు మొలకెత్తక, బోర్లలో నీళ్లు రాక పెట్టిన పెట్టుబడులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. కాలం దాటిపోతూ ఉండడంతో చాలా ప్రాంతాల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లలేక, వరి సాగు చేయలేక క్రాప్ హాలిడే ప్రకటించే స్థితికి చేరుకున్నారు. పత్తి, మిర్చి పంటలు వేసిన ప్రాంతాల్లో కూడా తెగుళ్లు పెరిగిపోయి పంట నష్టం వాటిల్లింది. అయితే ఇన్నాళ్లు నిరాశలో ఉన్న అన్నదాతలకు జపాన్ వాతావరణ సంస్థ ఒక శుభవార్త అందించింది. జూలై చివరి వారం నుంచే హిందూ మహాసముద్రంలో పాజిటివ్ ఐఓడి శక్తివంతంగా రూపుదిద్దుకుంది. ఆగస్టు మొదటి వారంలో ఇది పూర్తి స్థాయికి చేరుకొని సెప్టెంబర్ వరకు పీక్ లెవెల్లో కొనసాగుతుందని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. అంటే ఈ వర్షాకాలం క్లైమాక్స్లో ఐఓడి తన విశ్వరూపం చూపించి బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలను సృష్టించబోతోంది. ఆగస్టులో ఐఓడి వల్ల వర్షాలు పుంజుకున్న ఒక కొత్త సమస్య తలెత్తే అవకాశం ఉంది. దాన్నే వాతావరణ పరిభాషలో కే షేపుడు వర్షపాతం అంటారు. అంటే జూలై వరకు ఎండిపోయిన కొన్ని జిల్లాల్లో ఆగస్టులో ఒక్కసారిగా కుండపోత వర్షాలు పడి వరదలు రావచ్చు. కానీ మరికొన్ని పొరుగు జిల్లాల్లో మాత్రం చినుకు కూడా పడకుండా పొడి వాతావరణం ఉండవచ్చు. ఈ తీవ్రమైన వ్యత్యాసం వల్ల రైతులు పంటలను కాపాడుకోవడం మరింత గందరగోళంగా మారుతుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పడే భారీ వర్షాలు ఆలస్యమైనప్పటికీ అవి తీవ్రమైన కరువును నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముందస్తు ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నప్పటికీ లేట్ ఖరీఫ్ పంటలకు, రాబోయే రబీ సీజన్కు ఈ నీరు ప్రాణవాయువులా మారుతుంది. ఎండిపోతున్న డ్యాంలు, జలాశయాలు నిండితే భూగర్భ జలాలు పెరిగి రాబోయే రబీ సాగుకు భరోసా లభిస్తుంది. జూన్, జూలైలలో వర్షాలు లేకపోవడం వల్ల ఆంధ్ర, తెలంగాణల్లో వరి విస్తీర్ణం బాగా తగ్గింది. భారతదేశానికి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేసే ఈ రెండు రాష్ట్రాల్లో ఖరీఫ్ దిగుబడి తగ్గడం అనేది జాతీయ స్థాయి సంక్షోభానికి దారితీస్తోంది. ఇప్పటికే తెల్ల బియ్యం, సోనా మసూరి ధరలు క్వింటాలకు గణనీయంగా పెరిగాయి. జూలై చివరి నాటికి మార్కెట్లో కూరగాయలు, కందిపప్పు, మినప్పప్పు, బియ్యం ధరలు ఆకాశానంటాయి. జూలై వరకు ఉన్న వర్షాభావం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిని ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. ఆగస్టులో ఐఓడి వర్షాలు పడి పంటలు చేతికొచ్చే వరకు లేదా దిగుమతులు పెరిగే వరకు సామాన్యుడి వంటింటి బడ్జెట్పై ఈ భారం కొనసాగక తప్పదు. ఆగస్టులో ఐఓడి ఉధృతి పెరిగితే ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
దీనివల్ల డెడ్ స్టోరేజీకి చేరిన శ్రీశైలం, నాగార్జునసాగర్, ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాలు ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి నిండే అవకాశం పుష్కలంగా ఉంది. క్లైమాక్స్లో ఇచ్చే ఈ పుష్కలమైన నీరే రాబోయే తాగునీటి, సాగునీటి కష్టాలను గట్టెక్కిస్తుంది. జూలై ముగుస్తున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తక్షణమే రంగంలోకి దిగాలి. విత్తనాలు కోల్పోయిన రైతులకు తక్కువ కాలంలో పండే ఆరుతడి పంటల విత్తనాలను సబ్సిడీపై తక్షణమే పంపిణీ చేయాలి. ఆగస్టులో వచ్చే ఐఓడీ వర్షపు నీటిని ఒక్క బొట్టు కూడా వృధా కాకుండా చెరువులు, ప్రాజెక్టులో నింపుకునేలా జలవనరుల శాఖను అప్రమత్తం చేయాలి. మొత్తంగా చూస్తే జూన్, జూలై నెలల్లో గాడ్జిల్లా ఎల్నినో తెచ్చిన కరువు పరిస్థితులు ఒకవైపు ఉంటే ఆగస్టు నుంచి పాజిటివ్ ఐఓడీ తేబోతున్న ఆశాకిరణం మరోవైపుంది. జూలై వరకు జరగాల్సిన నష్టం జరిగినా ఆగస్టు, సెప్టెంబర్లలో పడబోయే క్లైమాక్స్ వర్షాలు దేశాన్ని కరువు ముప్పు నుంచి గట్టెక్కించబోతున్నాయి. పాలకులు ఇప్పటికైనా మేల్కొని రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు అందించి అండగా నిలవాలి. నీటిని పొదుపుగా వాడుకుంటూ రాబోయే రబీకి సిద్ధమవ్వాలి. చూశారుగా ప్రకృతి విసురుతున్న సవాళ్లు, సైన్స్ చూపిస్తున్న ఆధారాలు. పసిఫిక్ మహాసముద్రంలో రూపుదిద్దుకున్న గాడ్జిల్లా ఎల్నినో మన గుండెల్లో నిప్పులు పోస్తుంటే హిందూ మహాసముద్రం నుంచి వచ్చి పాజిటివ్ ఐఓడీ ఆ మంటలను ఆర్పుతుందని ఆశలు కలిగిస్తోంది. కానీ ఐఓడీ వచ్చే ఆగస్టు నాటికి జరగాల్సిన నష్టం జరగకుండా చూసుకోవడమే ఇప్పుడు మన ముందున్న అసలైన పరీక్ష. వర్షాలు ఆలస్యమయ్యే ఈ టైం గ్యాప్లో రైతన్నలు ఆతురతతో నష్టపోకుండా ప్రభుత్వాలు తక్షణమే మేల్కొని ప్రత్యామ్నాయ పంటలు, విత్తన సబ్సిడీలతో అండగా నిలవాలి. నీటి నిల్వలు అడుగంటుతున్న ఈ గడ్డు కాలంలో సామాన్యులుగా మనం కూడా ప్రతి బొట్టు నీటిని పొదుపుగా వాడుకోవడం నేర్చుకోవాలి. ప్రకృతి విసిరే వైపరీత్యాలను మనం ఆపలేకపోవచ్చు, కానీ ముందస్తు అప్రమత్తతతో ఆ నష్టాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు అంటున్న వాతావరణ నిపుణులు. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతర వార్తా స్రవంతి కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర ఛానల్. నమస్కారం.